యశోద, ఏంటి సుబ్బరాజు? వద్దు యశోద, ఊర్మిళ ఇంటికి వెళ్ళొద్దు. ఒకవేళ నిన్ను కావాలని ట్రాప్ చేస్తుందేమో. లేదు సుబ్బరాజు, నాకు ఊర్మిళ కాల్ చేయలేదు, నీరజ కాల్ చేసింది. నీరజ నాకు అబద్ధం చెప్పదు. ఒకవేళ ఊర్మిళ ఏమైనా అబద్ధం చెప్పిస్తే? అయ్యో లేదు సుబ్బరాజు, నీరజ అలాంటిది కాదు. నీరజ ఏదో టెన్షన్తో కాల్ చేసింది. తన గొంతులోని భయం నాకు అర్థమైంది. పాపకేదో బాలేదని అర్థమవుతోంది. పాప విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. మేం కూడా నీ విషయంలో రిస్క్ చేయలేం యశోద. నీకు తోడుగా నేను వస్తాను. కావాలంటే కనిపించకుండా దూరంగా ఎక్కడో ఇంటి బయట ఉంటాను. వద్దు సుబ్బరాజు, ఊర్మిళ నన్ను ఏమీ చేయలేదు. నా మీద అటాక్ చేస్తే నీరజకి నేను నిజం చెప్పేస్తాను అన్న భయం ఉంది. నేను వెళ్తాను. యశోద, నీకేమైనా అవసరం అయితే నాకు వెంటనే కాల్ చేయి. సరే. సంజయ్, ఏమై ఉంటుంది? పాప ఎందుకలా ఏడుస్తోంది? నాకు ఏం తెలియట్లేదు నీరజ. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? కానీ నువ్వు వల్ల ఏడుస్తుంటే నా వల్ల కావడం లేదు. నువ్వు ఏడుస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకే అంతలా ఏడుస్తున్నావు? నీ బోసి నవ్వులు చూసి నేను ఆనందపడతాను, కానీ నీ కన్నీళ్లు చూస్తూ నేనుండలేను. నేనందుకే చెవులు మూసుకుని పిచ్చిదల్లా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నేనేం చేస్తే నాకు దగ్గరవుతావు? నేనేం చేస్తే నవ్వుతూ నాతో ఆడుకుంటావు? నాకు భయం వేస్తుంది అని. నువ్వు నాకు దగ్గర అవ్వాలంటే ఏ దేవతో దిగి రావాల్సిందేనేమో. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు లేదు లేదు, ఏమైంది? ఏమైంది సంజయ్ సార్? తెలియదేవకి, పాప ఏడుస్తూనే ఉంది. డాక్టర్స్ అందరూ చెక్ చేశారు, కానీ ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థం కావటం లేదు. అయ్యో, ఏమైందన్నా? వచ్చేసాను తల్లి, ఏడవకమ్మా. నా మంచి తల్లి కదూ, నా బంగారు తల్లి కదూ, ఏడవకు. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే. దేవకి, వచ్చావా? పాప నిద్రపోతుందా? అవును, లేవు. నీకు రోజు రోజుకి రుణపడిపోతున్నాను దేవకి. పిలవగానే దేవతలా వచ్చావు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకు? పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. మీరెంతో బాధలో ఉండే నాకు కాల్ చేశారు. తను ఏడవకుండా చూసుకోవడం తల్లిగా నా బాధ్యత కూడా కదా.
అదే నా ఉద్దేశం ఏంటంటే పాప నాకు కూడా బిడ్డ లాంటిదే కదా అంటున్నాను. నేనేమన్నా తప్పుగా అన్నానా ఊర్మిళ మేడం? ఇందులో తప్పే ఉందిలే దేవకి. నా బిడ్డని నీ బిడ్డగా అనుకోవటం అనేది గొప్ప విషయమే కదా. నువ్వు చాలా మంచిదానివి నీరజ. నీకు నిజం చెప్పకుండా నేను మీ అమ్మతో రోజు నా బిడ్డ కోసం యుద్ధం చేస్తున్నాను. ఏమైందో తెలీదు, ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. నీ వల్లే ఇప్పుడు హని ప్రశాంతంగా నిద్రపోతుంది. అవును మేడం, మేమంతా మా వృత్తిలో 10 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. పిల్లలు ఏడ్చే విధానాన్ని బట్టి వాళ్లకున్న ఇబ్బంది ఏంటో ఏం కావాలో అర్థమైపోతుంది. అలాంటి మాకే పాప ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. మీ చేతిలోకి రాగానే ఏడుపు ఆపేసింది. నాకు తెలిసి మీకు పాపకి ఏదో సంబంధం ఉండి ఉంటుంది, లేకపోతే ఇలా జరగడం హైలీ ఇంపాసిబుల్. ఊర్మిళ మేడం, నాకు పాపకి ఏదో సంబంధం ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. నిజమేనా మేడం? చెప్పండి మేడం, ఏదైనా సంబంధం ఉంటుందా? నువ్వు పదే పదే కావాలని నన్ను బెదిరించడానికి ఇలా అడుగుతున్నావని నాకు తెలిసి నాకొచ్చే కోపానికి నిన్ను ఇక్కడ సమాధి చేయాలనిపిస్తుంది. నువ్వు తవ్వించిన సమాధిలోనే నిన్నే కప్పెట్టేస్తానే. నాతో పెట్టుకోకు. ఏంటమ్మా ఏం మాట్లాడవు? నేను వచ్చాను కదా, అందుకే మేడంకి మాటలు రావడం లేదు. అంటే నేను రాగానే పాప ఏడు పాపేసింది కదా, ఆ ఆనందంలో మేడంకి మాటలు రావడం లేదు అంటున్నాను. పాపని మీరు తీసుకుని వెళ్ళండి. వెళ్ళొస్తాం మేడం. వెళ్తాం మేడం. ఏంటి పిన్ని, నిమ్మకి నీరెత్తినట్టు సైలెంట్గా ఉండిపోయావు? నేనెక్కడ నీరజకి నిజం చెప్పేస్తానేమోనని భయపడ్డావా? నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. జీవితంలో కోలుకోలేని దెబ్బ తింటావు. ఒక్కసారి కాదు పిన్ని, 3 సార్లు చచ్చి బతికిందాన్ని. నాకు చావంటే భయం లేదు. చిన్నప్పుడు నీ చేతుల్లో. పిల్లలిద్దరినీ ఆస్తి పేపర్లు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తర్వాత నీ మనుషుల చేతుల్లో. మళ్ళీ నా తండ్రి సంస్థానంలో. ఇలా ప్రతిసారి దేవుడు నన్ను బ్రతికించాడు. ఎందుకో తెలుసా పిన్ని? రాక్షస సంహారం. ఏంటి, నీకింకా అర్థం కాలేదా? ఎంతో మంది అమాయకపు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న నీలాంటి రాక్షసి అంతం కోసం ఆ
దేవుడు అందుకే నన్ను ఇంకా బతికిస్తూనే ఉన్నాడు. అలా అనుకొని బ్రతుకు నీడుస్తూ ఉండు. నీ అంతట నువ్వే నా కూతురికి నిజం చెప్పలేవు. బలవంతంగా నీ కూతుర్ని నువ్వు తీసుకువెళ్ళాలని చూస్తే నీ కూతురు నీకు దక్కదని నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వేమీ చెయ్యలేవు. ఇలా వచ్చి ఆయాలా ఆడించి వెళ్ళడం తప్ప. హా, నేను ఆయాగా వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ అమ్మలా నా కూతురు కోసం వచ్చానని నేనంటున్నాను. రోజులెప్పుడు ఒకేలా ఉండవు పిన్ని. కాలం పరీక్ష పెడుతుంది, కానీ ధర్మాన్ని న్యాయాన్ని గెలిపిస్తూనే ఉంటుంది. అతి త్వరలో నా కూతురు నా దగ్గరికి వస్తుంది అన్న నమ్మకం ఉంది నాకు. నీ గుండెల్లో ఉన్న భయాన్ని నాకు కనిపించకుండా ఉండేలా చేయటానికి నవ్వుతూ నిన్ను నువ్వు మోసం చేసుకోకు పిన్ని. చూసావుగా, నీ కూతురు దృష్టిలో నేనిప్పుడు దేవతని. తను నీలా కాదు. తనకి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎక్కువ. అందుకే నీరజని నా చెల్లెలు అనుకుంటున్నాను. ఉన్న పళంగా నీరజ దగ్గర నుంచి నా పాపం తీసుకువెళ్తే తను ఖచ్చితంగా పిచ్చిదైపోతుంది. అందుకే నేను తన గురించి ఆలోచించి కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గుతున్నాను. లేదంటే ఈ పాటకి నీ కథకి ఎండ్ కార్డే వేసుండేదాన్ని. నీలాంటి వాళ్ళని నా జీవితంలో వేల మందిని చూసుంటాను. కానీ నేను ఇప్పుడే కదా పిన్ని తగిలాను. నాకసలు ఓటం అనేదే తెలీదు. ఇదే బేస్ వాయిస్ తో భయం అంటే ఏంటో కూడా తెలీదు అన్నావు. అలాంటిది నిన్ను భయపెట్టానా లేదా? నేను భయపడ్డానా? ఒప్పుకోవడానికి నీకు అహమడ్డొస్తుందని నాకు తెలుసు పిన్ని. నీలో భయం పుట్టించినట్టే నీలో అహాన్ని కూడా దించుతాను. ఈలోపే నువ్వు శాశ్వతంగా నిద్రపోతూ ఉంటావులే యశోదా. చూద్దాం పిన్ని. నా పాప నిన్ను తీసుకువెళ్లేదాకా నేనెక్కడికి పోను. అది జరిగేదాకా నువ్వు ఎక్కడికి పోవు. నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటాను. ఏమంటావు పిన్ని? ఆల్ ది బెస్ట్. మేడం, మీతో మాట్లాడాలి మేడం. చెప్పు సరిత. ఇక్కడంతా ఓకే కదా? ఓకే మేడం. నేను నీతో టైం దొరికినప్పుడు మాట్లాడాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. చెప్పు సరిత. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం. ఎందుకలా అంటున్నావు? మీరు నన్ను ఎందుకు ఇక్కడ జాయిన్ చేశారో, మీకు మేడం గారికి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది మేడం. మీరు చాలా మంచివారు, కానీ మీరంటే ఊర్మిళ మేడంకి అస్సలు ఇష్టం లేదు. మేడం ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంది. మీరిక్కడికి రావడం అస్సలు ఊర్మిళ మేడంకి ఇష్టం లేదు. మీ పేరుని పొరపాటున నీరజ మేడం ఎత్తినా కోప్పడుతుంది. పాపని మీకు దూరం పెట్టమంటుంది. మీ చేతికి అస్సలు ఇవ్వొద్దంటుంది. అసలు పాపకి మీకు సంబంధం ఏంటి మేడం? పాప మీకేమవుతుంది? సరైన టైం వచ్చినప్పుడు నేనే నీకని చెప్తాను సరిత. అలాగే మేడం, కానీ మీరు మాత్రం జాగ్రత్త మేడం. మీ గురించి ఎవరెవరికో ఫోన్లు చేస్తుంది, ఏదేదో మాట్లాడుతుంది. అలాగే హాస్పిటల్ గురించి, డెలివరీల గురించి మాట్లాడుతుంది. నీ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఊర్మిళకి అనుమానం రాకూడదు. ఊర్మిళ వేసే ప్రతి అడుగు నాకు ఖచ్చితంగా తెలియాలి.
అలాగే ఆవిడ మాట్లాడేది చాలా జాగ్రత్తగా విని నాకు చెప్పు. సరిత, నువ్వేమీ తప్పు చేయడం లేదు. రేపటి రోజున నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావో నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వే సంతోషపడతావు. నన్ను నమ్ము. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ జాబ్ వచ్చేలా చేసి దేవతలు ఆదుకుంది మీరు మేడం. అలాంటి మిమ్మల్ని నేను నమ్మకుండా ఎలా ఉంటాను? థ్యాంక్ యూ సరిత. నేను చెప్పగానే అర్థం చేసుకున్నా. నాకంటే నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఊర్మిళ తన నీడని కూడా అనుమానిస్తుంది. కాబట్టి నీ మీద అనుమానం రాకుండా చూసుకో. వెళ్ళొస్తాను. అలాగే మేడం. హరి వాళ్ళమ్మ దాక్షాయినే దేవకి వాళ్ళని అవమానించి చాలా మంచి పని చేసింది. ఇప్పుడు బావ బాగా కోపంగా ఉన్నాడు. ఇదే మంచి అవకాశం. మెల్లగా బావకి యశోదకి దగ్గరవ్వాలి. ఎలా అయినా యశోదని నా భార్యగా చేసుకోవాలి. ఏయ్ ఆగు, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను ఒకసారి మీ బావగారు వాళ్ళతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? మీ ఇంట్లో మా బావ వాళ్ళని అవమానించింది చాలేదా? ఇక్కడికి వచ్చి మళ్ళీ అవమానించాలనుకుంటావా? అదిగా సుబ్బరాజు, నా మాట విను. ఏంటి మాట వినేది? మీ అమ్మ వాళ్ళన్న మాటలకి మా చెల్లి వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుసా? నేను వెళ్ళేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. మా అమ్మ గురించి మీకు తెలిసిందే కదా, తనకి చాలా కోపం ఎక్కువ. మీకేనా కోపాలు? మాకుండవా? నాకొచ్చిన కోపానికి మీ అమ్మా నాన్నల్ని ఏం చేయకుండా వదిలేశాను. సుబ్బరాజు, ఏంటా మాటలు? ఒక్కసారి నన్ను మాట్లాడినివ్వు. నువ్వు యశోద ఫ్రెండ్వి కాబట్టి నేను ఇంకా మాటలతో చెప్తున్నాను. దయచేసి వెళ్ళు హరి. ఈ విషయంలో యశోద కూడా చాలా బాధపడింది తెలుసా? వెళ్ళు. మీ ఇద్దరి మధ్య మెల్లగా దూరాన్ని పెంచుతాన్రా. యశోదని నాదాన్ని చేసుకుంటాను. నీ కూతుర్ని నువ్వు తీసుకువెళ్ళాలని చూస్తే నీ కూతురు నీకు దక్కదని నీకు బాగా తెలుసు. ఊర్మిళ ఫోన్ చేస్తోందేంటి? కారణం ఏమై ఉంటుంది? హలో యశోదా, యశోదా, ఏంటి? నేనిప్పుడు నీతో గొడవ పడడానికి ఫోన్ చేయలేదు యశోదా. నా చుట్టూ ఏం జరుగుతుందో, నా ప్రపంచం ఏమవుతుందో నాకసలు ఏం అర్థం కావడం లేదు యశోదా. ఏంటి ఊర్మిళ, కొత్త నాటకమా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు, తన పాప నాకు దక్కేలా లేరు. ఏంటి? అవును యశోదా, నేను ఎంత చెప్పినా నీరజ నా మాట వినడం లేదు. నాకు దూరంగా వెళ్ళిపోతానంటోంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వే వచ్చి దానికి అర్థమయ్యేలాగా చెప్పి దాన్ని ఎలాగైనా ఆపవా? నేను ఏం చేసినా దానికోసమే కదా. అదే నాకు దూరమైతే అసలు నేను ఎలా బ్రతుకుతాను చెప్పు? దయచేసి మనసులో ఏమి పెట్టుకోకుండా త్వరగా రా యశోదా. నీరజ నీ మాట తప్ప ఎవ్వరి మాట వినేలా లేదు. సరే, వస్తున్నాను. త్వరగా రా యశోదా.
రావే, వచ్చాక నీకు గుండె పగిలే షాక్ ఇస్తాను. నాతోనే ఆడుకుంటావా? నేను ఆడుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సరిత, ఆ మేడం. ఇలారా. నువ్వు సినిమాలు చూస్తావా? చూస్తాను మేడం. ఏ జోనర్ అంటే ఇష్టం? థ్రిల్లర్స్ అంటే ఇష్టం మేడం. సూపర్. అయితే నీకు ఇంచుమించు అలాంటి థ్రిల్లింగ్ స్టోరీనే ఇప్పుడు చూపిస్తాను. చూస్తూ ఉండు. అలాగే మేడం. ఇప్పుడు యశోద అనేది ఒకటి వస్తుంది. అదే నాకున్న మొదటి శత్రువు. యశోద, అంతా అయిపోయింది యశోద. నా కూతురు నన్ను వదిలేసి పాపతో ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. నీకు దండం పెడతాను, పాప లేకుండా నేను బతకలేను. నీ కన్న ప్రేమని నీకు దూరం కానివ్వను. నన్ను నమ్ము పిన్ని. అసలు యశోదకి పాప ఆ గదిలోనే ఉందన్న విషయం ఎలా తెలిసింది?